గైస్, ఇప్పుడే అయితే ఇలా బాహుబలి చూసి పిన్ బౌలింగ్ ఆడదామని బయలుదేరుతున్నాం. జస్ట్ సీ హౌ ఇట్ విల్ బీ. సో నేనైతే మీకు తెలియకపోవచ్చు, నాకు యాక్చువల్గా ఇంకో ఛానల్ ఉంది. జస్ట్ అది ఓన్లీ టెక్ మాత్రమే పెడదామని చెప్పేసి, అది ఓన్లీ టెక్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే చేస్తాను. సో ఇందులో అయితే యాక్చువల్ నా నేటివ్ తెలుగు, అది ఇంగ్లీష్ ఛానల్ అది. సో ఇందులో ఓన్లీ తెలుగులో వ్లాగ్స్ చేద్దామని కొత్త ఛానల్ ఓపెన్ చేశాను. సో మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు 31st రిసార్ట్ ప్లాన్ ఏదో చేస్తుంటే రిసార్ట్స్ వెతకడానికని వచ్చాం. రిసార్ట్స్ హంట్. ఆ రిసార్ట్స్ వెతకడం అయ్యాక అప్పుడు పిన్ బౌలింగ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక రిసార్ట్ చూసాం, బట్ అవుట్ ఆఫ్ బడ్జెట్. They just said 50,000 per night on 31st. Let's see how it will go. రైల్వే స్టేషన్ ఎదురుగా రెస్టారెంట్. నేను ఎయిర్పోర్ట్లో 150 కట్టాను. అయితే అక్కడ తిన్నాం మంచిగా. టిఫిన్లు, చికెన్ ఐటమ్లు, రోటీ, బటర్ చికెన్ అంత వేసాడు తెలుసా? కష్టాలు చెప్పుకుంటున్నాడు సార్ ఇడు. ఆ రోజు అంత అది 610 బటర్ చికెన్. తెలుగు వాళ్ళం కదా, అప్పుడే ఫస్ట్ టైం దిగి కాలేజ్కి వెళ్ళాం అని చెప్పి పొద్దున్న తినేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాను. చేస్తాడు టోటల్గా బిల్లు 1800 అంతే. మళ్ళీ దానికి కారణాలు వాడుకుంటాడు. ఇంకో పొద్దున్న ఏంటి ఫస్ట్ టైం పోయాక బిల్లు కడుతున్నాం కదా, అదే ఫస్ట్ మీరే ఎక్స్ట్రా వీకెండ్ అన్నాడు. 2 నార్మల్ చికెన్కి బటర్ చికెన్ డిఫరెన్స్ ఏంటో తెలుసు. దాంట్లో బటర్ వేసి దీంట్లో బటర్ ఇలా. నార్మల్ చికెన్ 450, బటర్ 610 అంత. ఇంకా మళ్ళీ ఈరోజు వీళ్ళ ఢిల్లీలో పడ్డ కష్టాలు. ఓకే కాదు. సో సార్ యాక్చువల్గా ఏమైందంటే కాఫీ తాగుదామని వచ్చాం. తీరా లోపలికి వస్తే 210 చెప్పాడు పెర్ హెడ్ ఏమో అనుకున్నాం. కాకపోతే 40 రూపీస్ అన్నాడు. తర్వాత అది కూడా ఎక్కువే. కాకపోతే షాప్ చూసి చాయ్ చేసి ప్లేస్ కూడా చూడండి ఒకసారి. షాప్ అయితే ఇది, కాఫీ చేసేది అది. అరగంట అయింది చెప్పి, ఇప్పటికి ఇంకా రాలేదు. కానీ అది యాక్టింగ్ ఇవ్వచ్చు, 40 ర్యాంక్ ఇవ్వచ్చు. సూపర్ యాక్ట్ చేస్తున్నాడు. టిప్పా చాయ్ టిప్ ఏంట్రా బాబు? అంత ఇచ్చా మనం కాదు, నువ్వు. నేను కాదు, నువ్వు పిక్సెల్ ఫోన్ ఆడుతున్నా. అవన్నీ ఎందుకురా? దిస్ ఈస్ ద 40 రూపీస్ చాయ్. అట్ లాస్ట్ చాయ్ అయితే వచ్చింది. ఇలా షుగర్ కూడా షుగర్ వేసాడు. నీకు టేస్ట్ తెలియట్లేదమ్మా. రకరకాలుగా ఉంది. పాలు వేయలేదు అన్నీ వేసాడు. కానీ ఆడంసేపు వేడి చేస్తే ఎక్కడ ఉంటాయి. జస్ట్ నౌ రీచ్ ద వెన్యూ. ఇప్పుడే వచ్చాం. లెట్స్ ప్లే పిన్ బౌలింగ్. జిగ్ జిగ్ జిగ్, దీస్ ఆర్ ద బాయ్స్. సో ఇక్కడైతే మోస్ట్ ఆఫ్ ద ఆర్కిడ్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ పిల్లలు ఆడుకునేది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఏంటి పిన్ బాల్. జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద న్యూ మాల్, మాయాజాల్. అంటే మాల్ కొత్త కాదు, మేము మాల్కి రావడం కొత్త. ఐ థింక్ ఎంట్రీ లేదు దీనికి. ఇటు నుంచి ఎంట్రీ ఉంది. సో అలా అయింది. మాల్లో కాసేపు తిరిగి హాంటెడ్ హౌస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో అట్ లాస్ట్ ఇంటికి అయితే వచ్చేసాం. పిన్ బౌలింగ్ ఆడి నీట్గా అంతా బాగా జరిగింది. బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. యాక్చువల్గా KFCకి వెళ్ళి వాళ్ళు వెన్స్డే కదా ఏదన్నా తిందాం అనుకున్నాం, బట్ ఖర్చు అయితే అయింది. కానీ పిన్ బౌలింగ్ అయితే వెరీ బెస్ట్. అండ్ I think this is the best stress buster I have experienced in recent times. So ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ వీడియో. ఐ హోప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. తెలుగు ఛానల్ కదా, సో అందరూ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఆ ఛానల్లో చెప్పి అలవాటు అయ్యి కొంచెం ఇట్ విల్ టేక్ టైం. బై.